ప్రారంభిస్తున్నాం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమస్తే అమ్మా. ఈరోజు బోధన్ ఆర్య సమాజానికి నిన్న రావడం జరిగింది. ఈరోజు బోధన్ నుంచే ప్రసారణం జరుగుతుంది. దయానంద సరస్వతి యొక్క సత్య అన్వేషణం అని అంటే, సత్యం యొక్క ప్రకాశము అంటే, సత్యము తాను ఏదైతే అర్థం చేసుకున్నాడో, సత్యమును అర్థం చేసుకున్నది నేను సరిగానే అర్థం చేసుకున్నానా లేదా అనేందుకు ప్రమాణపూర్వకంగా వేద మంత్రాలను ఆదర్శంగా చూపించడం, మరియు ఇంకా ఋషిమునులు రాసినటువంటి వైదిక సాహిత్యాన్ని ఆ ప్రమాణపూర్వకంగా మనుస్మృతి కానీ, బ్రాహ్మణ గ్రంథాలు కానీ, దర్శన శాస్త్రాలు కానీ, ఇవి ప్రతి ఒక్కదాన్ని ఆదర్శంగా మనకు చూపిస్తున్నాడు. అంటే నేను ఏ రకంగానైతే సత్యమును తెలుసుకున్నానో అదే సత్యమును ఈ శాస్త్రాలు చూపిస్తున్నాయి అనేటువంటిది సత్య అన్వేషణ, సత్యార్థం యొక్క ప్రకాశం అనేటువంటి అభిప్రాయం. ఇక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి కొందరు ఏంటంటే, ఎంతసేపు ఎదుటి వారి దోషాలని ఎత్తి చూపడం అనేటువంటిది అవివేకం. ఎంతసేపు ఎదుటి వారిని మాత్రమే తప్పుపట్టడం, అది వారి మిడిమిడి జ్ఞానానికే, వారి విద్యతగా వదిలేయాలి. తాను సరైనటువంటి దిశలోనే వెళ్తున్నాడా అనేటువంటి దానికి భగవంతుడు చూపిస్తున్నటువంటి ప్రమాణం ఏంటంటే, నీకంటే ముందు వారు నడిచినటువంటి బాటలో నడు. అర్థమవుతుందా? నీవు అనుకున్న గమ్యానికి నువ్వు చేరాలి అని అంటే, నీకంటే ముందు నడిచిన వారి బాటలో నువ్వు నడిచావంటే నువ్వు సరైన దిశలో వెళ్తున్నావని అర్థం, నువ్వు సరైన విషయాన్ని తెలుసుకుంటున్నావని అర్థం. ఇది వ్యావహారికంగా భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతాన్ని దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా మనందరకు చూపిస్తున్నాడు. అందుకని సత్యం యొక్క అన్వేషణ అంటే వెతకడం, అన్వేషణ అంటే పరిశోధించడం. సత్యం యొక్క అన్వేషణ అంటే ఎటువంటి దాగుడు మూతలు లేకుండా సుస్పష్టంగా తెలుసుకునేటువంటి అభిప్రాయం, తాను సరిగానే తెలుసుకుంటున్నానా లేదా అనేటువంటి దానికి ప్రమాణం, ఆదర్శం, గురువుల యొక్క అభిప్రాయాలు చెప్పినప్పుడే అది సత్యాన్వేషణ అవుతుంటది. దయానంద సరస్వతికి సత్యార్థ ప్రకాశం తన సొంత అభిప్రాయమేనైనా, ఈ అభిప్రాయము నేను తెలుసుకున్నది, నేను చెప్తున్నది అబద్ధము కాదు, నాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఈ దారిలో వెళ్ళారు, వారి ఆదర్శం భగవంతుడు కూడా ఇదే దారిలో రమ్మంటున్నాడు
అందుకని వేద మంత్రాల రూపకంగా భగవంతుడు చెప్పినటువంటి ఆజ్ఞ కూడా నా అభిప్రాయాన్ని సమర్థిస్తుంది అని చెప్పడం వరకే ఈ యొక్క ప్రమాణాలు చూపించడం, ఆదర్శం చూపించడం. ఆదర్శం చూపిస్తే మన అభిప్రాయం వినేటువంటి వారు, మన అభిప్రాయం చదివేటువంటి వారు, వారు కూడా వారి వారి స్వంత బుద్ధితోటి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆదర్శం ప్రమాణం అనేటువంటిది తప్పనిసరిగా చూపించాలి. ఆదర్శము అంటే ప్రమాణం, పెద్దల యొక్క శాస్త్రాల యొక్క ప్రమాణం లేనటువంటి వాగుడు అది వారి అభిజ్ఞత యొక్క చిహ్నం. అందుకని ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అది వారికే తెలియాలి. కాబట్టి అటువంటి మాటలను నమ్మకూడదు, అటువంటి వారి మాయాజాలంలో పడకూడదు. ఎవరైతే తన అభిప్రాయంను చెప్పి ఆ అభిప్రాయాన్ని ప్రమాణీకరించేటువంటి, ఆదర్శంగా చూపించేటువంటి ఉపనిషత్తులు కానీ, దర్శన శాస్త్రాలు కానీ, బ్రాహ్మణ గ్రంథాలు, ఆరణ్యకాలు మరియు వేద మంత్రాలు, వేద భాష్యమును ఆదర్శంగా చూపిస్తే వీరందరూ ఏదైతే సత్యమును ఆలోచించి తెలుసుకున్నారో ఈ వ్యక్తి, మనకు చెప్పే వ్యక్తి కూడా అదే ఆదర్శాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి మనము తప్పుదోవలో పోతలేము అనేటువంటిది మన అభిప్రాయాన్ని వినేవారు, చూసేవారు వారికి అర్థమైపోతుంటది. అందుకని సత్యం యొక్క ప్రకాశం ఈ విధంగా నేను చేస్తున్నానని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం మన ముందు పెట్టాడు. కాబట్టి ఇది దయానంద సరస్వతి ఒక్కరి అభిప్రాయం కాదు. ఎవరెవరైతే సత్యాన్వేషణ చేశారో భగవంతుడు ఏ సన్మార్గములో వస్తే మీ ఆత్మికోన్నతి జరుగుతుంది, మీ ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పేసి వేద జ్ఞానాన్ని ఉపదేశించాడో భగవంతుడు మరియు ఇతర శాస్త్రాలు అన్ని ఒకే దారిని చూపిస్తున్నాయి. కాబట్టి ఆ దారిలో మనం వెళ్ళాలి అనేటిది బుద్ధిమంతులందరికీ తెలుస్తుంటుంది. ఇక పూర్వాగ్రహం, దురాగ్రహం తోటి నేను చెప్పింది మాత్రమే, నీకు ప్రమాణం అవసరం లేదు. ప్రమాణం నీకు చూపించాల్సిన అవసరం ఏమిటి? నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు. నేను చెప్పిన నా అనుగ్రహం మీదనే, నా చెప్పుడు మాటల మీదనే ఆధారపడి ఉండాలనేటువంటి అజ్ఞానులు మాత్రమే కేవలం తెరచాటున ఉండి ముఖం చూపించకుండా ఇతరుల మీద ఆరోపణ చేయడం అనేటువంటిది నితాంత అజ్ఞానం. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము మన ప్రకరణంలోకి వెళ్దాం. ఇప్పుడు సత్యార్థ ప్రకాశంలో ఓంకారం ప్రారంభించే ముందట పుట్ట సంఖ్య కూడా చెప్పండి, చూసే వాళ్ళు వాళ్ళు వెతుక్కోకుండా. 4వ పేజీలో ఉంది, చూడండి. వెంటనే మైక్ బంద్ చేయండి మునిగారు. ఈ రకంగా మొదలు పెడుతున్నది ఏంటంటే ఓం ఖం బ్రహ్మ. మునిశంకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటుండగానే అప్పుడే మన సమయం అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడ వారు అడిగింది ఏంటంటే ఎవడు, ఎవడు, ఎవని అని ఏకవచనంలో ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ రకంగా చెప్పడం వల్ల సూటిగా అర్థమవుతుంది. ఎవరు ఎవరు అని అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నాడనేటువంటి భ్రాంతి కలిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఎవడు, ఎవని అనేటువంటి పదాలను ఇక్కడ గ్రాంథికంగా గోపదేవ శాస్త్రి గారు వాడుతున్నారు. ఓమిత్యేతత్ వేదాది సర్వశాస్త్రములందును ఓము పరమేశ్వరుని నిజ నామమనియు ప్రధాన నామమనియు చెప్పబడినది. వేదము మున్నగు శాస్త్రములో అన్నింటి చోట చెప్పబడింది ఏంటంటే ఓం పరమేశ్వరుని యొక్క నిజ నామం. ఇక్కడ కూడా వారి
మునిశంకర్ గారి యొక్క ప్రశ్నకు సమాధానమే వస్తుంది. పరమేశ్వరుని యొక్క సంబంధం, పరమేశ్వరుని యొక్క అంటే ముందు పరమేశ్వరుడు ఉండడం, ఆ తర్వాత అతని యొక్క ముఖ్యమైన నామం, నిజమైన నామం, వాస్తవికమైనటువంటి పేరు. ఎన్నో పేర్లు ఉన్నాయి, అన్నింటిలో అనేటువంటి అభిప్రాయం. అంటే పేరు తరువాత వ్యక్తి ముందు అనేటువంటిది అభిప్రాయం. ఇతరములన్నీ గౌణిక నామములు. ఇతర వేరే ఏవేవైతే ఉన్నాయో అవి అంత ప్రామాణికం కాదు. అవి ఒక్కొక్క గుణధర్మాన్ని మాత్రమే చెప్తాడు. ఇప్పుడు అది ఒక్కొక్కటి ఏ రకంగా అంటే, ఇప్పుడు మునిశంకర్ గారు, ప్రణవముని గారు, ఈ రకంగా ఓం ప్రకాష్, ఈ రకంగా ఎవరికి వారు స్వంత బుద్ధితోటి రహస్యాలను తెలుసుకుంటూ అనేక గురువుల ముఖారవిందముతోటి గురుముఖముగా విషయాన్ని తెలుసుకొని సద్గ్రంథాలతోటి వాళ్లకు అర్థమైనటువంటి విషయాలతోటి వాళ్ళను వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. ఈ రకంగా నడిపిస్తున్నప్పుడు ఏంటంటే ఇది వారి వ్యక్తిత్వ వికాసం ఎవరికి వారు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది విశాల దృష్టికోణం. దీంట్లో తరుగు మరుగు ఏమీ లేదు, దాగుడు మొదలు ఉండవు. అయితే గౌణికం ఏంటంటే వారు ఒక ఇంటికి యజమాని, వారు ఒకరికి అన్న, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త, ఒకరికి గురువు. ఈ రకంగా సంకుచితంగా ఇంటికి యజమాని అని అన్నప్పుడు సంపత్తికి కాడు అనేటువంటిది, తండ్రి అని అన్నప్పుడు భర్త కాడు అని, భర్త అని అన్న తండ్రి కాడు అనేటువంటిది. ఈ రకంగా గౌణికము ముఖ్యం అనేటువంటిది, ముఖ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, అన్నిటికంటే ఆదర్శవంతమైనటువంటిది. గౌణికము అని అంటే సంకుచిత భావాన్ని తెలియజేసేటువంటిది. సర్వే వేద యత్పదమామనంతి. సర్వ వేదములు సమస్త ధర్మానుష్ఠాన రూప తపశ్చరణము ఎవనిని గూర్చి చెప్పుచున్నవో మరియు ఎవనిని గౌరవించుచున్నవో ఇంకను ఎవనిని పొందగోరి బ్రహ్మచర్యాశ్రమమును పాలించుచున్నారో అతని నామము ఓం అనియే చెప్పవలెను. సర్వవేదములు అంటే అన్ని వేదములు, 4 వేదాలు, సమస్త ధర్మానుష్ఠానం, సమస్త అంటే ఏ విధంగా ఏ ప్రసంగానుసారంగా ఎన్నైతే ధర్మ అనుష్ఠానాలు ఉన్నాయో అటువంటి అనుష్ఠాన రూప, ధర్మానుష్ఠాన రూప తపశ్చరణము అంటే ఎవరైతే యమనియమాలతోటి యోగ విద్యను అభ్యసించి తపస్సు చేస్తున్నారో ఆ యొక్క తపశ్చరణ అంటే తపస్సు యొక్క ఆచరణ ఎవరిని గూర్చి చెప్పుచున్నవో అంటే ఈ యొక్క యమనియమాలు ఎవరికి మనల్ని సవరించి ఎవరి వద్దకు మనల్ని చేరుస్తున్నాయి, ఎవరిని గురించి మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాయి, ఎవరి కోసం మనం ఈ తపశ్చరణం అంటే ఆచరణ యోగానుష్ఠానం చేస్తున్నాము అనేటువంటిది ఈ యొక్క యమనియమాలు కానీ, ధర్మానుష్ఠానం కానీ, సత్య భాషణం కానీ, అసత్య భాషణం నుండి వైదొలగడం కానీ, ఇంకా దొంగతనము, అబద్ధము, ఇటువంటివి మనకు హాని చేసేటువంటివి వ్యవహరించకుండా ఉండడం, మనకు మేలు చేసేటువంటివే వాటిని వ్యక్తపరచడం, ఈ మేలు అనేటువంటి జాగ్రత్త
తప్పుడు మాటలు అబద్ధాలతో కలిగేటువంటి అనిష్టాలకు పరిణామం ఎవరో ఇస్తారు కాబట్టి మనం తప్పు చేయకూడదు అనేటువంటి జాగ్రత్త పడడం, వీటన్నింటి మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. ఇంకను ఎవరిని అంటే ఈ యోగ సాధన చేయడం, ఈ యొక్క ధర్మానుష్ఠానం చేయడం, కర్మకాండం చేయడం, వేటి ద్వారానైతే మన స్వేచ్ఛా విహారాన్ని కట్టిపెట్టి ఒక వ్యవస్థితంగా, ఒక నియమబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారం మనం ఏవైతే అనుష్ఠానం చేస్తుంటామో, యోగ సాధన చేస్తూ పోతుంటామో, వాటన్నింటి యొక్క ఉద్దేశం అంటే పరమాత్మను ప్రాప్తించుకోవడం. అందుకని ఎవరిని పొందగోరి అంటే పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం, ఈశ్వర సాక్షాత్కారం నిమిత్తకంగా ఇవి. యోగంతో పాటు యజ్ఞం కూడా ఇందులోకి వస్తుందా? అవును, అనుష్ఠానమే కదా. ఓకే. యజ్ఞం కూడా అనుష్ఠానం కాబట్టి యోగమేమో ఆత్మికంగా దేహాన్ని స్థిరపరిచి ఆత్మ సమర్పణం చేసేటువంటిది. యజ్ఞమేమో దేహంలో ఉండి నేను నాదనేటువంటి అహంకార ద్రవ్యత్యాగం. అహంకారము అంటే రూపం, సంపాదన, ద్రవ్య వినిమయం, తాను సంపాదించినటువంటి ఆ అహంకారాన్ని త్యాగం చేయడం. ఇదం నా మమ, ఇదం నా మమ అనేటువంటి. అందుకని చండాలం స్వామి. ఏంటమ్మా? చండాలం అగ్నిహోత్రము అహంకారం అని చండాలము ఉంటుంది. అగ్నిహోత్రం అనుష్ఠానం కూడా ఈశ్వరుని రహస్యాన్ని ఆధ్యాత్మికంగా తెలుపుతుంది కదా. అవును మునిశంకర్ గారు, చండాలము అనేటువంటిది ఎక్కడైతే తప్పు చేసి తనను నేను అలాంటి వాడిని కాదు, నా ఉద్దేశం అది కాదు అని తనను తాను పవిత్రంగా చూపించుకునేటువంటి ప్రయత్నం ఏదుందో అది చండాలం. కానీ ఇక్కడ అగ్నిహోత్రంలో తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో నేను ఐశ్వర్యవంతుని, నా దగ్గర ఇంతుంది అంతుంది అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ ద్రవ్యత్యాగం, ఆ ద్రవ్యాన్ని, ఆ అహంకారాన్ని త్యాగం చేయించి ఇదన్నమమ్మ అనిపించడం. ఇది నాది కాదు, ఇది నాది కాదు అని అనిపించడం. ఇక్కడ చండాలానికి అవకాశం లేదు. చండాలం తప్పు చేసి అబద్ధమాడి ఇతరులను ఇరకాటంలో పెట్టి చేసిందంతా తానేనైనా నేను అలాంటి వాడిని కాదు, నా ఉద్దేశం అది కాదు, నేను ఇలా 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 అని తనను రక్షించుకునేటువంటి ప్రయత్నం చండాలం. దానికి ఇక్కడ అవకాశం లేదు. అర్థమవుతుందా శంకర్ గారు? మొన్న ఒక రోజు మీరు అహంకారాన్ని చండాలం పేరుతో అవును, ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. ఇక్కడ వారు ప్రణవమణి గారు యజ్ఞం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ద్రవ్యం గురించి మాత్రమే. ఓకే సార్. మైకులు బంద్ చేయండి, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరినైతే పొందగోరి బ్రహ్మచర్యమును పాటించుచున్నామో, బ్రహ్మచర్య రక్ష ఎంతైతే కాపాడుకుంటున్నామో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క నామం ఓంకారం అని చెప్పగలరు. ప్రశాసితారం, ఎవడు అందరకు శిక్షకుడు, సూక్ష్మము కంటే సూక్ష్ముడు, స్వప్రకాశ స్వరూపుడు, సమాధిస్థ బుద్ధితో ఎరుగదగిన వాడు అతడే పరమ పురుషుడని తెలుసుకొనవలయును. ఈ రహస్యాన్ని యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, సా పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ అనేటువంటి రహస్యాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఇక్కడ
ఏదైతే మనం మంత్రం చదువుతుంటాం కదా, మృత్యుంజయ మంత్రం అంటారు. ఈ మృత్యుంజయ యొక్క అర్థం ఏంటంటే త్రి 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 అంబకం అంబకం త్రి అంబకం త్ర్యంబకం. త్ర్యంబకం అంటే మూడు కన్నుల వాడు. ఇది అర్థం కాక మనం వ్యాఖ్యానిస్తున్నది ఏంటంటే త్రికాలాతీతుడు అంటే ఇది అదే అర్థం వస్తుంటది. త్రికాలాతీతుడు. ఇప్పుడు మనకు ఒక కన్ను ఉంటే ఒక కన్నుతో చూస్తాము, గుడ్డోడు అనిపించుకుంటాం. రెండు కళ్ళతో ఉంటే చూస్తున్నాము అనిపించుకుంటాము. రెండు కళ్ళు లేనటువంటి వారు ఇప్పుడు విరజానందం లాంటి వారు ప్రజ్ఞ అంటే బుద్ధితోటి తెలివితోటి చూసేటువంటి పసిగట్టేటువంటి తత్వం. అంటే ఇక్కడ త్ర్యంబకం అనేటువంటిది ఏంటంటే భూతకాలం, గడిచినటువంటి కాలాన్ని, వర్తమానంలో నడుస్తున్నటువంటి కాలాన్ని, రాబోయేటువంటి కాలాన్ని, ఈ రకంగా మూడింటిని ఒకే దృష్టితో చూసేవాడు. ఇప్పుడు అందుకే మన హృదయ అంతఃకరణం నుంచి ప్రభాకర్ గారు, శంకర్ గారు చెప్పండి. వద్దు అనేటువంటిది ఏ కాలమును ఉద్దేశించి, భూతకాలమున, వర్తమాన కాలమున, భవిష్యత్ కాలమున వద్దని అంటే అక్కడ ఏదో చేయడానికి మనం ప్రవృత్తం అవుతున్నాము కాబట్టి వద్దనడం. అంటే అది నువ్వు భవిష్యత్తు సవరించుకో, జాగ్రత్త. అంటే ఏదో జరగబోతుంది, అక్కడ నీవు అభద్రంగా ఉండగలుగుతావు కాబట్టి జాగ్రత్త. చూసుకుంటూ నడువు అంటే నువ్వు ఏదో చూడకుండా చేస్తున్నావు, అభద్రతగా వ్యవహరిస్తున్నావు కాబట్టి జాగ్రత్తగా చూస్తూ నడువు. మంచిగా చదువు అంటే చదివేటువంటి ప్రక్రియ నిర్లక్ష్యంగా చేస్తున్నావు, మంచిగా చదువు. అంటే భవిష్యత్తును సవరిస్తున్నాడు భగవంతుడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. శ్యామలయ్య గారు చెప్తున్నారా? అజాగ్రత్తగా నడిస్తే దుఃఖాల పాలవుతావు, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు, అంతేనా? ఇది కాదు, ఇక్కడ మన ప్రకరణం లేదంటే త్ర్యంబకం శబ్దాన్ని విప్పుతున్నాం. త్ర్యంబకం శబ్దాన్ని విప్పుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అజాగ్రత్తగా నడుస్తున్నావు కాబట్టి నువ్వు దుష్పరిణామాన్ని అనుభవిస్తావు. నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తావు, దీని పరిణామం మామూలుగా ఉండదు. నువ్వు చాలా మంచివాడివి అని, మంచివాడివి అన్న శబ్దం వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే మన గతాన్ని చూశారు కాబట్టి ఇప్పుడు మంచివారు అని చెప్పేసి పొగుడుతున్నారు. నువ్వు అబద్ధాలాడుతావు, లేనిపోని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నావు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు అంటే గతంను చూసి హెచ్చరిస్తున్నారు నీ భవిష్యత్తు దుఃఖదాయకంగా ఉంటుంటదని చెప్పేసి. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నా సార్. శంకర్ గారు ఇప్పుడు వర్తమానాన్ని ఏమనట్లేదు, ఏమంటారు? వింటున్నా సార్. దేవుడు వర్తమానాన్ని ఏమీ అనట్లేదు. గతాన్ని చూసి నీ భవిష్యత్తు ఇలా ఉంటది, కానీ నువ్వు ఇప్పుడు వర్తమానం నీ మనసులోకి ఇటువంటి భావం వస్తున్నది, నువ్వు ఈ క్రియ చేయబోతుంటావు, దాని దుష్పరిణామం మంచిగా ఉండదు కాబట్టి జాగ్రత్త. వద్దు అనేటువంటి క్రియ. శ్యామలయ్య గారు, వద్దు అనేటువంటి శబ్దం ఏం చెప్తుంది అంటే నువ్వు నీ మనసులోకి భావం వచ్చింది, ఈ క్రియ నువ్వు చేయబోతున్నావు, చేస్తే దీని పరిణామం ఇలా ఉంటది, అది నీకు మంచిది కాదు, వద్దు. భీమరావు గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నామా? అది ఈ వద్దు అనే శబ్దం, ఈ హెచ్చరిక అనేటువంటిది మన భవిష్యత్తును సవరించుకోమని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు ఏంటంటే గతాన్ని చూస్తాడు, వర్తమానంలో మన వ్యవహారాన్ని చూస్తాడు, దీని పరిణామాన్ని భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రతిఫలం, మనం ఎటువంటి కష్టకాలాన్ని ఎదుర్కోబోతున్నాము. అందుకని ఈ ఫలాన్ని ఇచ్చేవాడు కదా, ఈ మూడు కాలాలను చూస్తున్నాడు, కాబట్టి త్ర్యంబకం అనబడుతుంటది. మళ్ళీ ఇంకొకటి, ఈ త్రీ అనేటువంటిది బహువచనం.
త్రి అనేటువంటిది బహువచనం, అంబకం అనేటువంటిది ఏకవచనం. త్రి అంబకం. ఆచార్య ఇది చాలా ఇది మంది ఉపయోగిస్తారు కానీ అర్థం చాలా మందికి తెలియదు. చెప్పమంటే ఎవరు చెప్పారు. అందుకని ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానం మూడింటిని ఒక దృష్టితో చూసేవాడు పరమేశ్వరుడు. నువ్వు ఏ కర్మ చేసి ఈ జన్మలోకి వచ్చావు, ఇప్పుడేం చేస్తున్నావు, దీని తర్వాత నీ పరిస్థితి ఏంటి, ఈ మూడింటిని చూసేవాడు త్ర్యంబకుడు. ఆ హెచ్చరికలను గమనించి మనం నడుచుకోవాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. అది త్రికాలజ్ఞుడు, త్రికాల జ్ఞాని. కాబట్టి త్ర్యంబకం యజామహే అని చెప్పేసి చెప్తుంటారు. ఈ త్ర్యంబకాన్ని ఈ త్ర్యంబకం అనే అభిప్రాయమును మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మూడింటిని ఒకేసారి చూసేటువంటి రహస్యాన్ని శివుడి మీదకి తీసుకొచ్చి మనల్ని దిగ్భ్రమితం చేస్తున్నారు. ఒక అవతారాన్ని సిద్ధింపజేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. కానీ తెలివైన వారికి ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానం మూడింటికి మూడు చూపించాలి. కాబట్టి శివుడికి మూడవ కన్ను ఉంటది. మూడవది అంటే ఇంకేదో కాదు, అది అందరికీ ఉంటది. మూడవ కన్ను ఏంటంటే బుద్ధి, తెలివి, జ్ఞానం. గిరిజానందునికి అది శీతల రోగం మశూషిక వచ్చి 2 కళ్ళు పోయాయి. కానీ వారు అష్టాధ్యాయ అనే పుస్తకంలో ఏ పేజీలో ఏ సూత్రం ఉంది, ఏ వైపున ఉంది, ఎంత కింద మీద మధ్యలో ఎక్కడ ఉన్నది అనేటువంటిది మరీ చెప్పేవాడు. దానికి దయానందుడే ఆశ్చర్యపోయేవాడు. ఆచార్య 2 కళ్ళు మూసుకుంటే 3వ కన్ను తెరుచుకుంటది. అది అందుకనే ఇప్పుడు ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో భగవంతుడు ఒక అంగాన్ని బలహీనపరిచినప్పుడు ఇంకొక అంగాన్ని చాలా పుష్టి చేస్తున్నాడు. ఆ పుష్టి చేస్తున్నాడు కాబట్టి వారిని దివ్యాంగులు అంటున్నారు. పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? అర్థమవుతుంది ఆచార్య. ఎవడు అందరకు శిక్షకుడు అంటే ఈ శిక్ష అనే భాష సరైనటువంటిది అయినా కూడా సరిగా లేదని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ శిక్షకు పర్యాయ అర్థాలు ఏమొస్తుంటాయంటే పనిష్మెంట్, దండించడం అనే అర్థం వస్తుంటాయి. ఇక్కడ మరి ఏంటంటే శిక్ష అనేటువంటి దానికి శిక్షకుడు అంటే గురువు అని అర్థం కదా. జ్ఞానాన్ని బోధించేవాడు ఇక్కడ. శిక్షక్ అదే ఓంప్రకాష్ చెప్పేది కూడా అదే. ఏంటంటే శిక్షకుడు, శిక్ష అంటే జ్ఞానం నేర్పేటువంటి వైవిధ్యం, జ్ఞానం నేర్పుతున్నాడు కాబట్టి శిక్షకుడు నేర్పిస్తున్నాడు అనే అర్థం వస్తుంటది. కానీ మామూలుగా శిక్ష అనే పదం వాడితే దాన్ని దండన అనే అర్థం వస్తుంటది. అవునవును. శిక్షకుడు అంటే దండించేవాడు, కానీ ఇక్కడ ప్రకరణంలో మాత్రం నేర్పించువాడు, అలవర్చేవాడు. లోతుగా తెలుసుకుంటే మీరు చెప్పిన విషయం కూడా ఇదే. అవును. సూక్ష్మం కంటే సూక్ష్ముడు, స్వప్రకాశ స్వరూపుడు. సూక్ష్మం కంటే సూక్ష్ముడు అంటే ఈ సూక్ష్మం కంటే సూక్ష్ముడు అన్న భాషను విప్పండి, శబ్దాలను వదిలేయండి. సూక్ష్మం కంటే సూక్ష్ముడు అంటే ఏంటంటే దీనిని వ్యావహారికంగా ఎవరు యశోదమ్మ శ్రీకృష్ణునికి అన్నం పెడతానంటే పరిగెడుతూ ఉంటుంటే ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి మాయమై ఇంకొక చోట, అక్కడికి వెళ్ళి మాయమై ఇంకొక చోట, అక్కడికి వెళ్ళి మాయమై ఇంకొక చోట. ఈ నాటకం యొక్క అభిప్రాయం ఏంటంటే పట్టుబడని వాడు, ఇదిగో అనే మనం ఏదైతే పట్టుకోబోతున్నామో
ఆ పట్టుకు అందనటువంటి సూక్ష్మ స్వరూపం. స్వప్రకాశ స్వరూపుడు. మరి అతడు ఉన్నాడా లేడా అనే దానికి అవి ఈ యొక్క దయానంద సరస్వతి చెప్తుంది అంటే స్వప్రకాశం. స్వ అంటే తన, అంటే తన ప్రకాశం అంటే ఉనికి అభివ్యక్తపరచడం. ఈ అభివ్యక్తపరిచేటువంటిది ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, మనము ఇంట్లో ఉంటున్నప్పుడు మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఒక ఇంట్లో అల్లరి చిల్లరగా శబ్దాలు వినబడడం, పెద్ద టీవీ సౌండ్లు వినబడడం, ఏ పని చేసినా పాత్రలు ఎత్తేయడం, అటువంటి శబ్దాలు వినబడతాయి. ఇంకొక వైపుకు అసలు శబ్దాలే వినబడితే ఏదో ఆధ్యాత్మికంగా ఓంకార ధ్యానం చేస్తున్నటువంటి ఇటువంటి శబ్దాలే వినబడుతున్నాయి. అంటే అక్కడ ఉన్నది మనుషులే, ఇక్కడ ఉన్నది మనుషులే, కానీ ఒకవైపు నుంచి వారి ప్రవర్తన ఈ శబ్దాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి నుంచి వీరి నిర్మలత్వం, వీరి శాంత స్వరూపం, వీరి యొక్క ఆధ్యాత్మిక భావజాలం ఈ ఓంకార చాంటింగ్ తోటి తెలుస్తుంది. అందుకని ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన ప్రకాశాన్ని అంటే అభివ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ మన ఒకవైపు వాళ్ళు అల్లరి చిల్లరగా తిట్టుకోవడం, అరుసుకోవడం, ఆ టీవీ సౌండ్లు పెట్టడం, అది పని చేసేటప్పుడు పాత్రలు ఎత్తేయడం, ఈ విధంగా వాళ్ళను మేము ఇలాంటి వారిమి అని వాళ్ళ యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఎంత సౌమ్యంగా ఉంటారు. ఇంకా ఎప్పుడైనా వినబడితే మాత్రం ఓంకారం ధ్యానం చేస్తున్నట్టుగా అటువంటిది వినబడుతుంది. అంటే వీళ్ళు ఈ విధంగా తమ పరిచయాన్ని చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ విధంగా పరిచయం ఎట్లయితే చేసుకుంటున్నది మనం ప్రత్యక్షంగా మన వ్యవహారంలో చూస్తూ మొదలుతుంటాము. ఆ భగవంతుడు అనేటువంటి వాడు తన ప్రకాశ స్వరూపం అంటే అభివ్యక్తపరుచుకునేటువంటి స్వరూపాన్ని గురించి దయానంద సరస్వతి చెప్తున్నాడు. సమాధిస్థ బుద్ధితో ఎరగదగిన వాడు ఇతడు. సమాధిస్థ బుద్ధి అంటే, సమాధిస్థం అంటే ఊరికే కూర్చుండకండి చెప్పండి. సమాధిస్థం అంటే ఏంటంటే నిల్చుంది, మాట్లాడదు, ఏదో శబ్దం వస్తుంది, శాంతం అని ఈ రకంగా మన వ్యవహారాన్ని స్తంభింపజేసి ఇంకేదో పసిగట్టింపజేయడం సమాధి. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును. భాగ్యలక్ష్మమ్మ గారు, రాజమన్నమ్మ గారు, ఈ సమాధి అనేటువంటిది ఏంటంటే కొంచెం మాట్లాడు టీవీ సౌండ్ బంది అని మన వ్యవహారాన్ని స్తంభింపజేసి సత్యాన్ని గ్రహించే. సమాధి అంటే సూటిగా అర్థం ఏంటి సార్? సమాధి అంటే సమ్ అంటే మంచిగా, గొప్పగా, ధీ అంటే ధ్యానం, చింతన, బోధన, అవగాహన, సత్యము తెలుసుకునే ప్రయత్నం చేయడం అని నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఓం ఆచార్యజీ. అమ్మా ఇప్పుడు మీరు రెండు రకాల మనుషులు చెప్పారు కదా ఆచార్యజీ, ఈ రకం ఆ రకం. అయితే వాళ్ళ కర్మఫలం కదా, అంతే కదా ఆచార్యజీ? కర్మఫలం బట్టే కదా అజ్ఞానం జ్ఞానం అనే మనుషులు ఉండేది, వాళ్ళ కర్మాన్ని బట్టే కదా ఆచార్యజీ? అమ్మగారు ఇప్పుడు మీరు కర్మ అనేటువంటిది అది ఇక్కడ కర్మ సిద్ధాంతం నడుస్తలేదు. తమ ఉనికిని ఇతరులకు తెలియజేయడం, చాటుకోవడం. భగవంతుడు ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, దుకాణంలోకి వెళ్ళి బల్బు తీసుకొచ్చారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒక ఫ్యాన్ తీసుకొచ్చారు, దానివల్ల ప్రయోజనం ఏంటిది? అది ఫ్యాన్ తిరగదు, బల్బు వెలగదు, దాని ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. అదే దానిని వెలిగించే దానితో, బల్బును తిప్పే దానితో ఫ్యాన్ను జత చేస్తే అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది.
ఆ బల్బు వెలగడం, ప్రకాశిస్తుండడం అంటే భగవంతుడు తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు నా దగ్గర ఈ సామర్థ్యం ఉంది అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అరుసుకోవడం, కొట్టుకోవడం, పాత్రలు ఎత్తేయడం, ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా శాంతంగా ఇక ధ్యానం అక్కడ నిశ్శబ్దం ఉన్నది, ఇక్కడనేమో జ్ఞానం ఉంది, ఇక్కడనేమో అజ్ఞానం ఉంది అని తెలుస్తుంది ఆచార్య. అదే అదే వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు కదా. అదే ఆచార్య, వాళ్ళ ఆ విధంగా భగవంతుడు నా దగ్గర ఉన్నది ప్రకాశింపజేసేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి నేను నా ప్రకాశాన్ని వెలువరుస్తున్నాను, నువ్వు పసిగట్టు. ఇప్పుడు వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తించేటువంటి పరుష వాక్యంలో అపశబ్దాలు, అరుసుకోవడం, తిట్టుకోవడం అనేటువంటి భాష, వీళ్ళు నిశ్శబ్దంగా ఉండడం, ఓంకారం ఉచ్చారణ చేసుకోవడం, వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు మేమున్నాం ఇక్కడని, వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు మేమున్నాం ఇక్కడని. ఇద్దరి గురించి మధ్యలో ఉన్న మనము వీరు ఇటువంటి వారు, వారు అటువంటి వారు అని మనము అవగాహన చేసుకుంటున్నాం. మనం కూడా వ్యక్తం అవుతున్నాం కదా ఆచార్య. అవునా? మనం వ్యక్తం కావడం, మనం ఎందుకు వ్యక్తం అవుతున్నాం? మన భావన మనం వ్యక్తం చేస్తున్నాం కదా. ప్రకటన అవ్వడం అంటే వారి వారి వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవడం కదా. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకవైపు అల్లరి చిల్లరగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళను అల్లరి చిల్లరతనముగా వాళ్ళని వ్యక్తం పరిచయం చేసుకుంటున్నారు. ఇంకొక వైపు నిశ్శబ్దం, శాంతం, గంభీరంతో ఓంకార ఉచ్చారణ చేసుకుంటూ వాళ్ళు. ఇక ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనము వీళ్ళు ఇటువంటి వారు, వీళ్ళు ఇటువంటి వారు అనేటువంటిది మనం ఏదైతే అవగాహన చేసుకోవడమే, మనం బయటకు చెప్పుకోవట్లేదు కదా. మన తత్వాన్ని మనం కూడా ప్రకటిస్తున్నాం కదా. మనసులోనే మనం అరే వాళ్ళు అట్లా ఉన్నారు, మనం మనసులోనే కాదు, మనసుకి ఎందుకు, ఇప్పుడు ఆత్మకు జ్ఞానోదయం కలుగుతుంది కదా. మనసు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇక్కడ? అంటే మనం వాళ్ళని మననం చేసుకుంటాం. అమ్మగారు మనసు ఎక్కడ వస్తుంది అని అంటే ఈ ఫలానా వారి వాళ్ళ అమ్మో అల్లరి చిల్లరగా ఉంటుంటారు, వాళ్ళ మా పక్కకు వచ్చారంటే మాకు కూడా మనశ్శాంతి ఉండదు. ఇక ఈ వైపు వాళ్ళ అమ్మ చాలా గొప్పగా, వాళ్ళు ఎంత అసలు ఇంట్లో ఉన్నారో లేదో తెలియదు, ఎప్పుడు ఆధ్యాత్మిక భావజాలం ఉంటుంది. ఓం ఓం ఓం, మనల్ని కూడా మీరు కూడా ఓంకారం అనండి అని చెప్పేసి మనకు వినిపిస్తారు. ఇక్కడి వాళ్ళు మనం ఎంత గొప్పవారమైనా సరే మీ పప్పలే వండుకో, మా అభిప్రాయం అండి నీ బతుకు జడ అని చెప్పేసి వాళ్ళు తిట్లు, అర్పులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఆ పాత్రలు ఎత్తేసుకోవడం వాళ్ళకి అంతవరకే తెలుసు. వీళ్ళేమో చాలా గొప్ప గొప్ప విషయాలు, జ్ఞానవంతులు. అందు గురించి ఈ ఇద్దరి మధ్య వీళ్ళు ఆధ్యాత్మికతను తోటి మేము భక్తులము, మేము అత్యంత ధార్మికులము అనేటువంటి పరిచయాన్ని వీళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు మేము అంత అల్లరి చిల్లరగాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతే తేడా. అంటే ఈ ఇద్దరి మధ్యలో ఉన్న నువ్వేంటి, అది ప్రశ్న మళ్ళీ అక్కడికే. వాళ్ళని చూసి మనం కూడా సవరించుకోవాలి. వాళ్ళది బాగుందా, వీళ్ళది బాగున్నదా, మనం ఎట్లుండాలనేది మనం జాగ్రత్త పడాలని తెలుస్తుంది. అంతే అంతే. అంటే మీరు కూడా మీ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారు కదా. అవును. మూడో వ్యక్తి కూడా నేను కూడా ఉన్నాను అనేటువంటి ప్రకటన చేస్తున్నాడు కదా. మునిగారు మీరు పట్టుకోవట్లేదు, భాగ్యలక్ష్మి గారు పట్టుకున్నారు. వారు ఏమంటున్నారంటే అవును, ఇద్దరి గురించి తెలిసినప్పుడు మనం ఎలా మెలగాలి, శ్యామలయ్య గారు కూడా అదే అంటున్నారు కదా, మనం ఎలా ఉండాలి అనేటువంటి వారికి అవగాహన ఏదైతే కలుగు, ఇది బయటకు చెప్పట్లేదు, తను సవరించుకుంటున్నాడు, తనను తాను సంస్కరించుకుంటున్నాడు. అదే స్వప్రకాశ స్వరూపుడు. సమాధిస్థ బుద్ధి అని అంటే పాఠశాలలో పిల్లలను కూడా అల్లరి చేయకండి, ఆగండి అని చెప్పేసి వాళ్ళ నిశ్శబ్దం చేయడం. సభలో ప్రసంగించేటువంటి వ్యక్తి కూడా మీరు మౌనంగా ఉండండి, కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పేది నా అభిప్రాయం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి మన వ్యవహారాన్ని స్తంభింపజేయడం, మన వ్యవహారాన్ని స్తంభింపజేసి
మన వ్యవహారానికి భిన్నంగా ఇంకేదో మనకు కావాలి కాబట్టి దాన్ని పసిగట్టింపజేయడం సమాధి. సునీతమ్మ గారు వింటున్నారా? ఇవాళ కొత్తగా వచ్చారు బోధన నుంచి, అందుకే చెప్తున్నా. సమాధిస్థ బుద్ధితో ఎరగదగిన వాడు అతడే పరమ పురుషుడని తెలుసుకొనగలిగిన. ఏతమ మరియు అంతేగాక స్వప్రకాశకుడగుటచే అగ్ని విజ్ఞానసుడు. స్వప్రకాశం అంటే స్వప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేవాడు, స్వయం ప్రకాశం. ఇతరులపై ఆధారపడకుండా. ఇది ఇప్పుడు ఈ బల్బ్ ఏంటండి, ఈ బల్బు విద్యుత్ మీద ఆధారపడింది, ఈ ఫ్యాను విద్యుత్ మీద ఆధారపడింది. విద్యుత్ వస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది, విద్యుత్ వస్తేనే బల్బు వెలుగుతుంది. కానీ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని అంటే, పరమేశ్వరునికి సూర్యుడు అవసరం లేదు, సూర్యునికి పరమేశ్వరుడు అవసరం. విద్యుత్తుకు బల్బు అవసరం లేదు, కానీ ఇది జడం. కానీ విద్యుత్తుకు బల్బు అవసరమే. ఎందుకు అని అంటే, తనేంటో తెలియాలి అని అంటే బల్బు సంయోగంలోనే ఆ విద్యుత్తు మనకు తెలుస్తుంది. ఫ్యాన్ సంయోగంలోనే, ఫ్యాను తిప్పితేనే విద్యుత్తు మనకు తెలుస్తుంది ఉన్నదని. ఓ మాచారి. కానీ పరమేశ్వరుడు అటువంటి వాడు కాదు. పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే, ఈ సూర్యుడు ఉన్నా లేకున్నా, సూర్యుడు ఉన్నప్పుడు దినములో మాత్రమే మీరు నా గురించి తెలుసుకుంటున్నారు. రాత్రిలో ఈ సూర్యుడు అస్తమించినప్పుడు నేనున్నాను అనేటువంటి ఉనికియే శుక్లపక్షంలో చంద్రుని కళలు పెరగజేయడం, కృష్ణపక్షంలో చంద్రుని యొక్క కళలు తగ్గింపజేయడం అని అమావాస్య వైపుకు పౌర్ణమి వైపుకు మనల్ని నడిపిస్తూ చూపిస్తున్నాడు. దినములో వెలుగులోకి తీసుకొస్తున్నాడు, రాత్రిలో చీకటిలోకి తీసుకొస్తూ మీరు ఈ సూర్యుడి మీదనే ఆధారపడి ఉండకూడదు, ఈ సూర్యునికి భిన్నంగా కూడా, సూర్యుడు లేనప్పుడు కూడా నేను ఉన్నాను అనేటువంటిది అభిప్రాయం. దీని కొరకు చంద్రుడు సూర్యుని కిరణాలపైన ఆధారపడ్డాడు, సూర్యుడు పరమేశ్వరుని కిరణాలపైన ఆధారపడ్డాడు. అదే కదా, అదే ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. స్వప్రకాశకుడు అంటే పరమేశ్వరుడు మాత్రం ఎవ్వరి మీద ఆధారపడి లేడు. అది ఇప్పుడు ఆ లేడనేటువంటి వ్యవహారం మనం మనుషుల్లోకి తీసుకొస్తే ఏంటంటే, దినములో సూర్యుని వెలుతురులో మన ఆజీవిక నిమిత్తకంగా మనల్ని మన కుటీరం నుంచి బయటకు నడిపించి ఆజీవిక ప్రయత్నాలు చేయిస్తున్నాడు. అదే రాత్రిలో బయట నుంచి తీసుకొచ్చి మన కుటీరంలో మనల్ని సురక్షితపరుస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. పట్టుకోవట్లేదా శ్యామలయ్య గారు? పట్టుకుంటున్నాం, తెలుస్తున్నది. ఆ రకంగా తన స్వప్రకాశాన్ని వెలువరుస్తున్నాడు కాబట్టి ఆ ప్రకాశంలో మనం ప్రకాశితమవుతున్నాం. అగ్ని తాను ప్రకాశితం అవుతున్నాడు కాబట్టి అతని ప్రకాశంలో మనల్ని మనం చూసుకోగలుగుతున్నాం. అందుకని పరమేశ్వరుని అనుగ్రహం. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి, స్థూలంగా తెలుసుకోవాలి అంటే ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పసితనములో ఆ పసితనం కూడా లేనటువంటి బీజ రూప ఆత్మను అన్న ఓషధుల రూపంలో పురుషుని శరీరంలో రప్పింపజేయడం, పురుషుని శరీరంలోకి వచ్చేటప్పుడు బీజ రూపంలో ఏదైతే ఉందో ఆ గర్భాధానంలో ఆ శుక్రకణం జీవకణం రూపంలో తీసుకురావడం, మళ్ళీ తల్లి గర్భంలో పిండ రూపంగా ఫలధీకరింపజేయడం, ఆ శిశువుగా పుట్టిన తర్వాత
నేనుగానే ఉంటాను, నేనుగానే ఉంటానని చెప్పేసి ఆ పుట్టినప్పటి నుంచి మొదలుకొని చివరి శ్వాస వదిలేంత వరకు నేనుగానే ఉంటాను. కానీ నా మీద ఉన్నటువంటి ఈ దేహము ఒకసారి బాల్యము, ఒకసారి యవ్వనము, ఒకసారి ప్రౌఢావస్థ, ఒకసారి వృద్ధావస్థ, ఈ యొక్క నా దేహంలో మార్పులు జరుగుతున్నాయి. నేను మాత్రం అలాగే ఉన్నాను అనేటువంటిది ఈ స్వప్రకాశ స్వరూపుడు ఏమంటున్నాడంటే, ఈ చీకటి ఈ వెలుతురు, ఈ చీకటి వెలుతురు అని చెప్పేసి వెలుతురునిచ్చే సూర్యుడిని చీకటిలోంచి రప్పింపజేయడం, ఇక వెలుతురుని తీసుకొచ్చినటువంటి చీకటిని సాయంత్రం చీకటిలోకి తీసుకెళ్లడం. మొలకలు చేనులు వేసినప్పుడు మొలకలు మొలుస్తాయి, చెట్టు అవుతున్నాయి, మళ్ళా మొలకలు అవుతున్నాయి, మళ్ళా అవే గింజలు అవుతున్నాయి. ఓ మాచారికి రావడం లేదు, వినబడడం లేదు. ఓ ఏమో డిస్టర్బెన్స్ అయినట్టున్నది మునిజీ గారు. ఓ ఏమైంది, కరెంట్ లేదా? నెట్ లేదేం మరి అక్కడ. కరెంట్ ఉంది. శ్యామలయ్య గారు గమనించండి, దాదాపు ఈ బయటకు వెళ్ళినప్పుడు మధ్యలో ఆగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, నిరంతరము బ్యాటరీ పెట్టి ఉంచితేనేమో అది కరెంటు, చార్జర్ పెట్టి ఉంచితేనేమో బ్యాటరీ డౌన్ అవుతుంది. ఇక బ్యాటరీ ఉన్నంత వరకు నడిపిద్దాము అని ఊరుకుంటే మాత్రం ఇది ఇడిచిపెడుతుంది. అంటే ల్యాప్టాప్ ను అతను తీసుకుపోయి, అంటే మరి అనకూడదు, ఇట్లా జరుగుతుంది. అది తీసుకుపోయి పాత తెచ్చిస్తే ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. మన ఆశ్రమంలో ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఆగిపోయింది, కరెంటు పోతేనే ఆగిపోయింది తప్ప ఈ రకంగా ఆగిపోయింది. అక్కడ నెట్ ప్రాబ్లం సరిగా లేదు, కంటిన్యూటీ లేదు మా ఆచార్య. ఉన్నది అంటే మీరు అక్కడ పోయినాక ఇచ్చేసిరా ఆచార్య? బయటికి పోయినాక ఇప్పుడు ఇక్కడ పోయినాక ఇప్పుడు వాళ్ళకి రిపేర్కి ఇచ్చిండ్రా? ఎక్కడ? ఇప్పుడు మీరు ఇక్కడ నేను దుద్యాలకు వచ్చేటప్పుడు ఇక అక్కడ ఊరు కదా, మరి మనకు ఏదైనా దాన్ని ఫార్మాట్ చేసుకోవాలంటే అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మురళి గారు నేను చేస్తాను, మా అబ్బాయికి తెలుసు, మా ఇంటి పక్కకు ఉన్నారని చెప్పేసి ఆయన తీసుకున్నాను. సరే, వారి చేతికి నేను ఇచ్చాను. ఇక ఇవ్వడానికి దాదాపు 3 నెలలు పట్టింది. 3 నెలలు. ఇక ఏం చెప్పారంటే, ఇది నాది కాదని నేను అంటే, సరే ఇప్పుడైతే ఇది తీసుకోబట్టి తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఇక ఆ తర్వాత రాలేదు. అది సంగతి. ఆచార్య సమయం కూడా అవుతున్నది, సంధ్యా సమయం అవుతుంది. అది ఒక పాట పాడండి పరమేశ్వరుని గురించి మాత్రమే, వేరే ఖండన మండన ఇది రాకుండా, ఇంకేది కాకుండా కేవలం పరమేశ్వరుడు మాత్రమే వ్యక్తం కావాలి. నేను పాడతా ఆచార్య. పాడండి. ప్రణవముని భాగ్యనగరము. మనము ఈశ్వరుని లోతుగా ఒక్కొక్క పదాన్ని విప్తూ అర్థం చేసుకుంటున్నాము. అట్లా అర్థం చేసుకున్నప్పుడు మనకు పరమాత్ముడు తన యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానాన్ని మనకు తెలియకుండా మన హృదయంలో నింపేస్తాడు. ఆ విధంగా ఈశ్వరుడు నీ కరుణ మాపై ఎప్పుడూ ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఒక కవి రాశాడు, యువ కవి. చక్కగా ఉన్నది, అది మనం శ్రద్ధగా వినాలని ప్రార్థన. ప్రణముని భాగ్యనగరం. ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని మా పైన ఎప్పుడు ఉండని. ఈశ్వరా, ఓ ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని మా పైన ఎప్పుడు ఉండని. నీకు మించిన అధికులెవరున్నారని
నీ వినామము కావ ఎవరున్నారని, నిరతము నీ నీడలో మము నిలవని, నిరతము నీ నీడలో మము నిలవని, ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, రోగములు ఈ దుర్భరములకు వ్యాధులు, ఈ అకాలపు మృత్యువులు ఈ బాధలు, తొలగని మా నుండి పూర్తిగా తొలగని, తొలగని మా నుండి పూర్తిగా తొలగని, ఈశ్వరాని కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, మద్యము మాంసం దుర అలవాట్లను, మద్యము మాంసాది దుర అలవాట్లను, స్వాస్థ్యమును చెడగొట్టు దుర్వ్యసనాలను, స్వాస్థ్యమును చెడగొట్టు దుర్వ్యసనాలను, మరువని ఇకనైన లోకులు మరువని, మరువని ఇకనైన లోకులు మరువని, ఈశ్వరా ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, యోగముకటే సర్వరోగ నివారిణి, యోగముకటే సర్వ సౌఖ్య ప్రదాయిని, యోగ మహిమను మానవులు గుర్తించని, యోగ మహిమను మానవులు గుర్తించని, ఈశ్వరాని కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, పొందని శారీరకమైన శక్తిని, పొందని మేమాత్మికమైన శక్తిని, చతుర్విధ పురుషార్థములు సాధించని, చతుర్విధ పురుషార్థములు సాధించని, ఈశ్వరా ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, అందరూ ఆరోగ్యముగా జీవించని, అందరూ ఆనందముగా వర్ధిల్లని, అంతటా సుఖ వర్షమే వర్షించని, అంతటా సుఖవర్షమే వర్షించని, ఈశ్వరా ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని, ఈశ్వరా ఈశ్వరా నీ కరుణ మాపై ఉండని, ఉండని మా పైన ఎప్పుడు ఉండని. ధన్యవాదం రాచాది ప్రణముని భాగ్యనగరం. అనంతరం ఆచార్య ఓంప్రకాశ్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా మహర్షి రచితము సత్య ప్రకాశమును మనము లోతుగా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాము. పరమాత్మను తెలుసుకోవడం లోపల ఋషి దయానందుడు చెప్పినటువంటి 108 నామాలను మనము లోతుగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. అందరికీ ఈ సమాచారాన్ని పంచండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. వైదిక ఆచార్య మునిగారు నామములు అంటే వేరే అర్థం వస్తుంది. నామధేయములు లేదా పేర్లు అనేది కూడా చెప్తారు. నామధేయములు పరమాత్మని యొక్క శ్రేష్టమైన ఓంకారం తెలుసుకున్నాము. ఓంకారమే కాకుండా ఇంకా 108 నామధేయాలను అర్థసహితంగా ఉత్పత్తి అర్థంతో పాటు లోతుగా ప్రకటింపజేస్తున్నాడు. అది మనం గమనిస్తున్నాం. వైదిక సంధ్యోపాసన ఎవరండి ఈరోజు? శ్యామలయ్య గారు. వరలక్ష్మమ్మ గారు బుధవారం. వరలక్ష్మమ్మ గారు. ఓం వరలక్ష్మ గారు జయంతి ప్రార్థన. మనసా పరిక్రమ సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం.
అమృతోపస్తరణమసి స్వం ఓం అమృతాపిదానమసి స్వం ఓం సత్యం యశః శ్రీర్నైశ్రీః శ్రైతాం స్వాహా ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం నిచోబలం ఓం करतलाकरापृष्ठे ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోర్ధ్వజాయిత తతో రాత్రియజాయిత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయిత అహోరాత్రాణి విదదతి స్రస్సమిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఆత్మ మరియు పరమాత్మ అని మన ఈ ప్రపంచాన్ని చేతన పరిచయం చేసి పరమేశ్వరుడు ద్వారా నూతన చైతన్య శంకారం గురించి ఆర్య సమాజం సిద్ధాంతం చేతన పరమేశ్వరుని పూజించమని చెప్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించడం చెప్పుటకే ఈ రెండోసారి సన్యోదేవి ఆచరణ మంత్రము. అంటే చైతన్య పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు పరమేశ్వరుడు, జీవాత్మ నీవు భయపడకు, నిన్ను అన్ని దిక్కులా ఆయన్నే చూసుకుంటున్నాడు అని మనసా పరిక్రమ మంత్రమును చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకుని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాసీది గగ్నీరధిపతిరషితో రక్షితాదిచ్ఛాయిషవః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. దక్షిణాది గింద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితాపితృషవః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టెంకర కుటిలముగా నడిసే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచేదిక్వరిణోధిపతి ప్రతాపూరక్షితాన్నమిషవః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ప్రౌదీచేదిక్ సోమోధిపతి స్వజో రక్షితాస్నిర్షవః దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాగత విద్యత్తు మెరుపుతూ పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు.
ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिरुदिशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష మనస్పతులతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఊర్ధ్వాది బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो चम्बे दद्मः. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మముపై తెల్ల బుల్లి వంటి కుష్టివాదిని వర్షము నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఉపస్థాన మంత్రములు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నిః ఆప్రత్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరిష్వావత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పరస్తాచక్రముచ్చరత్ స్వస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అధీనాసామ శరదశ్యతం భోహచ్చ శరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావో సచితానంద స్వరూప నిత్యుడువు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. జగదీశ్వర దయానిధి భగవత్కృపయ నీన జపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యకి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. మునిగారు శాంతి పాఠం చెప్పండి. శ్యామలయ్య గారు మునిగారు వెళ్ళిపోయారు. శ్యామలయ్య గారు శాంతి పాఠం చెప్పండి. ఆచార్యకి నమస్తే. శాంతి పాఠం. ఓం దేవ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఔషధయ శాంతి వనస్పతయే శాంతి శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఆచార్య నమస్తే. ఈ ఎపిసోడ్ను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాం. అందరికీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమో నమః. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.